జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయినా పాపం ఇప్పుడు అత్తయ్య గారన్న దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు. స్మైలీ గారు, మీరు మా అక్కని టార్గెట్ చేసి ఎందుకు ఇలా హింసిస్తున్నారు? ఉన్నమాట అంటేనే అంతలా హింసించినట్టుందా మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ? మరి రాకూడని కష్టాలు మీ అక్క వల్ల మా ఇంటికొస్తే మేమెంత హింస అనుభవించాలి? పెద్ద మాట్లాడుతుంది ఇక్కడికొచ్చి. ఇవన్నీ కాదు. ఏయ్, నా కుటుంబానికి పీడలా దాపురించి నువ్వు నా కంటి ముందు ఉండడానికి కూడా వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. మీరేం చేసినా పడతాను, అంతేకాని ఆయన నుంచి ఇక్కడి నుంచి నన్ను బయటికి వెళ్ళమని మాత్రం చెప్పకండి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ప్లీజ్. అమ్మా, ఒకరి మీద కోపం ఉండటం సహజమే, కానీ అది ఇలాంటి పరిస్థితులు చూపించడం ఏంటమ్మా? తనిక్కడ ఉండటం వల్ల విరాజ్కి సాయం అవుతుంది కానీ సమస్య ఏమవుతుందమ్మా? ఇప్పుడు చైత్రనిలా బాధ పెట్టడం వల్ల విరాజ్కి ఏమైనా మంచి జరుగుతుందా? తన వల్ల ఇక్కడ ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టం ఉందా ఆనంద్? విరాజు స్పృహలోకి వచ్చే సమయానికి తనిక్కడే ఉంటే వాడి మనసంతా ఉక్కిరిబిత్తిరైపోతుంది. దీని మాటలతో చేష్టలతో మనిషిని చిత్రవద చేస్తుంది. దానివల్ల తిరిగివాడు మళ్ళీ బాధనే అనుభవిస్తాడు, కాని బాగవ్వడురా, బాగవ్వడు. అందుకే ఇది ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ అండి, ఇలా మాట్లాడకండి. ఆయన్ని విడిచి నేను ఉండలేనండి. నేను ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్. వెళ్ళకపోతే నేను నిన్నేం చేస్తానో, నేనేమైపోతానో నాకే తెలీదు. వదినా, ఇలాంటి వాళ్ళకి మాటలు సరిపోవు. బలవంతంగా బయటికి తోస్తే గాని ఈ దరిద్రాన్ని వదిలించుకోలేము. నడవే ఇక్కడి నుంచి. పద. రా. రావే. ఆనంద్ గారు, ఎందుకండి అత్తయ్య గారిని బాధ పెడుతున్నారు? అవునరా ఆనంద్, నోరు మూసుకొనిరా. నడవే. చంపేస్తాను లోపలికొచ్చావండి. హంసగారు, అక్క, అసలు వీళ్ళు మనుషులేనా? నిన్ను ఇలా గెంటేశారేంటక్క? వాళ్ళ బాధలోనూ అర్థం ఉంది మహి. వద్దంటున్నా నేనే విరాజ్ని బయటకు తీసుకొచ్చాను. అందుకే కదా ఇలా జరిగింది. మహి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. నా కన్నయ్యకి దూరంగా నేను వెళ్ళలేకపోతున్నాను. కానీ తన కన్న తల్లిగా ఆవిడ బాధని కూడా నేను అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్తానే. కనీసం నువ్వైనా ఇక్కడ ఉండవే. అలాగే అక్క. వావ్, దొంగతనానికి కూడా రాచమార్గాన్ని ఏర్పాటు చేసిందే నా స్మైలీ. లవ్ యూ బేబీ.
ఈ వైభవాన్ని త్వరలోనే ఉఫ్ అని ఉదయబోతున్నాను. ఈ చీకట్లోనే ఈ ఇంటి గౌరవాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తాను. జై విరాజ్, ఎక్కడ్రా నీ గది? వస్తున్నా. I'm coming. Whoa. ఇలాగేనా రాక్ స్టార్? ఇలాగేనా రాక్ స్టార్? స్టేజ్ని రచ్చ రచ్చగా ఎంజాయ్ చేస్తుంటావు. నువ్వు ఈ గిటార్ని ప్లే చేస్తే నేను ఆ గిటార్తో ప్లే చేస్తా. లాక్ చేసింది. ఖచ్చితంగా గిటార్ ఇందులోనే ఉంటుంది. గిటార్ ఎక్కడుందో తెలిసిందే, మరి కీస్ ఎక్కడున్నాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.